నర్తనశాల సినిమాని తెలుగు వాళ్ళు ఇప్పటిదాకా మర్చిపోలేదు. 1963లో నర్తనశాల సినిమా వచ్చింది. ఇప్పటికి 63 సంవత్సరాలైంది ఈ సినిమా వచ్చి. ఈ సినిమాలో పాటలు, పద్యాలు, ఆ సినిమాలో ఉన్న పాత్రలను తెలుగువారు ఇంకా మర్చిపోలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ బృహన్నలుగా, అర్జునుడుగా ఇందులో అప్రతిమానంగా నటించాడు. ముఖ్యంగా ఇందులో పాటలు చాలా ప్రసిద్ధికెక్కినాయి. ఇప్పటికి కూడా చాలా పాపులర్. జననీ శివకామిని పాట కానీ, చెలియా సఖియా వివరించవే అనే పాట కానీ, అట్లాగే ఎవరి కోసం ఈ మందహాసం పాట కానీ, ఇవన్నీ కూడా చాలా పాపులర్. అట్లాగే బృహన్నల ఉత్తరకు నాట్యం నేర్పేటటువంటి పాటలు శ్రీగణనాయక అనే పాట కానీ, సలలితరాగ సుధారససారంగా పాట కానీ ఇప్పటికి కూడా పాపులర్గా అందరూ వింటూ ఉంటారు. ముఖ్యంగా నర్తనశాల పద్యాలు, నర్తనశాలలో మాధవపెద్ది సత్యం పాడిన పద్యాలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికి కూడా పాతకాలం వాళ్ళు, అంటే పెద్దతరం వాళ్ళు ఆ పద్యాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. మాధవపెద్ది సత్యం గొంతు అద్భుతంగా ఉంటుంది, ఆ పాత్రకి చాలా బాగుంటుంది. ఈ పద్యాలు ఇప్పటికి కూడా వింటూ ఉంటారు ప్రజలందరూ కూడా. ఈ రోజున మనం ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడి గురించి చెప్పినటువంటి 2 ప్రసిద్ధమైన పద్యాల గురించి మనం మాట్లాడుకుందాం. నర్తనశాల సినిమాకి దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వరరావు గారు. అద్భుతమైన సంగీతాన్ని సృష్టించింది సుసర్ల దక్షిణామూర్తి గారు. ఈ పద్యాలు, నర్తనశాలలో పద్యాలన్నీ కూడా విరాట పర్వంలో నుంచి తిక్కన గారు రచించిన పద్యాలను తీసుకున్నారు. చాలా పాపులర్ అయినాయి. ఘంటసాల కొన్ని పద్యాలు పాడితే మాధవపెద్ది సత్యం గారు కొన్ని పద్యాలు పాడారు. తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్జునుడు ఒక్కడే వచ్చాడు. కౌరవులు అక్షౌహిణీల సైన్యం వచ్చింది. భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు యుద్ధంలో. ఇంతమంది ఉన్నాం కానీ అర్జునుడిని ఎవరూ ఆపలేకపోయారు. దీనికి కారణం ఏంటి? 14 సంవత్సరాల పాటు కౌరవులు అందరినీ చూడకుండా బయట ఉండి, అరణ్యంలో ఉండి, అజ్ఞాతవాసంలో ఉండి, సింహం ఆకలితోటి గుహలో ఉండి బయటికి వచ్చి దూకితే మృగాల మీద ఎట్లా దూకుతుందో ఆ రకంగా అర్జునుడు అత్యంత వేగవంతమైనటువంటి రథంతో వచ్చి కౌరవ సైన్యం మీద దూకి దునుమాడినట్టుగా విరాట పర్వంలో ఈ కథ అద్భుతంగా రచించాడు తిక్కన గారు. అయితే ఈరోజు మనం సినిమాలో చూస్తుంటాం, హీరో ఉంటాడు, ఒక్కడే ఉంటాడు, ఆయుధాలు ఉండవు, ఏముండవు, చేతితోటే ఎదుర్కొంటాడు. శత్రువులు చాలామంది ఉంటారు, గొడ్డోళ్ళు ఉంటాయి, కత్తులు ఉంటాయి, బాంబులు ఉంటాయి, కొన్ని వందల మంది శత్రువులు ఉంటారు. హీరో ఒక్కడే ఉంటాడు. అయినా వీళ్ళందరూ ఏం చేయలేరు. వీళ్ళందరినీ చీల్చి చెండాడతాడు, వాళ్ళందరినీ తన్నేస్తాడు, ఫైట్ చేస్తాడు. చివరికి హీరో జుట్టు చెరగదు, చొక్కా నలగదు. ఈ దృశ్యాలు మనం సినిమా చూసి ఏళ్ళు వేసుకుంటూ గోల చేసుకుంటూ అభిమానులందరూ ఆనందిస్తారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గుర్రం మీద పోతుంటే ముందు రాజనాలు పారిపోతూ ఉంటాడు విలను, కానీ ఎన్టీఆర్ పోతుంటే వీళ్ళలు గోలలు వస్తుంటాయి. ఈ రోజున నవ కథానాయకులు ఈ రోజున ఇలాంటి ఫైట్లు చేసినా కూడా అభిమానులు ఏళ్ళు వేస్తుంటారు, అభిమానులు ఆనందం చూస్తుంటారు. ఇలాంటి దృశ్యాన్ని తిక్కన గారు మహాభారతంలో రచించాడు. అక్షౌహిణీల కొన్ని లక్షల సైన్యం వచ్చి ఉంటే లక్షల సైన్యం మొత్తాన్ని ఒక్కడే అర్జునుడు యుద్ధంలో గెలుస్తాడు. ఆ వీరత్వాన్ని సూచించేటటువంటి 2 పద్యాలు చాలా ఇంపార్టెంట్ అయినవి. నా మిత్రులతోటి ఈ 2 పద్యాల్లో ఉన్నటువంటి విశేషాలు పంచుకుందాం రండి. మొట్టమొదట అర్జునుడు వస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఆయన రథం బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన శంఖాన్ని పూజిస్తాడు. నినద భీషణ శంకరము దైవదత్తమే అని ఉంటుంది కదా. అర్జునుడు ఆయన శంఖాన్ని పూరించేసరికి ఆ ధ్వనికి అల్లాడిపోతారట. ఆ ధ్వని అంతా పక్షులు లేచిపోయినాయట. ఆ ధ్వని భరించలేనటువంటి గొప్ప ధ్వనిగా కనపడిందట. దాన్ని చూసి గుర్తుపడతారు. గుర్తుపడితే వచ్చేవాడు అర్జునుడు అయితే యుద్ధం చేయాల్సిన పని ఏముంది, అజ్ఞాతవాస భంగం కింద ఆయన మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పంపించవచ్చు అని చెప్పి దుర్యోధనుడు అనుకుంటుంటే భీష్ముడు చెప్తాడనమాట. భీష్ముడు ఏం చెప్తాడంటే, పాండవులు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, అంత మూర్ఖంగా బయటికి రారు, అధిక మాసాలు లేవు, లెక్కగట్టి నిన్నటితోటే అజ్ఞాతవాసం అయిపోయింది, అందుకే ఆ వీరుడు బయటకు వస్తున్నాడని చెప్పి భీష్ముడు సూచిస్తాడు. అప్పుడు ద్రోణుడు తన శిష్యుడు అయినటువంటి అర్జునుడి గురించి ఒక పద్యం చెప్తాడు, ఒక మాట అంటాడు. ఆ తిక్కన గారి పద్యం ఎలా ఉంటుందో చూడండి. సింగం బాకటితో గుహాంతరమునం చేట్పాటుమైనుండి
మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్ క్రోధమై వచ్చునోజం కాంతార నివాస ఖిన్నమతి నస్మత్ సేనపై వీడే వచ్చం కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్ అంటాడు. అద్భుతమైన పద్యం. ఈ పద్యంలో ఇంకొకటి వచ్చినవాడు పలుకునుడు అనే పద్యం చాలా ప్రసిద్ధమైనవి. ఈ రెండు పద్యాలు తెలుగు వాళ్ళు మర్చిపోరు. ఈ రెండు తిక్కన గారు రాశాడు. ఈ పద్యం చూద్దానండి. సింగం బాకటితో గుహాంతరమునం చేడుపాటుమై ఉండి. సింహము గుహలో ఉంది ఇప్పటిదాకా, ఆకలితో ఉంది, చేడుపాటు అంటే చెడుతో అంటే చెడు కలిగే పరిస్థితులతో ఉన్నది అది ఉండి. మాతంగ స్ఫూర్జిత యోధ దర్శనం. మాతంగములు అంటే ఏనుగులు, ఏనుగుల గుంపును చూసినటువంటి సముద్యత్ క్రోధము, చాలా గొప్పదైనటువంటి ఆవేశం కోపంతో వస్తూ ఉంది. వస్తున్నట్టుగా కాంతార నివాస ఖిన్నమతిన్, అడవులలో ఉండి రకరకాల కష్టాలు పడి కాంతార నివాస ఖిన్నమతిన్, ఖిన్నుడైనటువంటి ఆ బాధతో ఉన్నటువంటి అర్జునుడు అస్మత్ సేనపై వీడే అస్మత్ సేనపై వస్తున్నాడు అని అనాలి. కానీ అస్మత్ సేనపై వీడే అంటే పద్యంలో కవిత్వంలో వాక్య నిర్మాణం ఇలా ఉంటుంది. అస్మత్ సేనపై వీడే వచ్చన్ వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిని, అభిరామాకృతితోటి అంటే అందమైనటువంటి ఆకారంతో వస్తూ ఉన్నాడు. నిజంగా ఎన్టీ రామారావుకి ఈ పద్యం సరిపోయింది. సమరస్థేమాభిరామాకృతిని అంటే సమరములో యుద్ధములో స్థిరంగా ఉండేటటువంటి అందమైన రూపంతో వస్తున్నాడని చెప్తాం అన్నమాట. యుద్ధంలో స్థిరంగా ఉంటాడు. ఎన్ని శత్రువులు వచ్చినా, ఎన్ని బాణాలు వచ్చినా, ఎన్ని ఆయుధాలు ప్రయోగిస్తున్నా కానీ చెదరకుండా స్థిరంగా ఉండేటటువంటి అందమైన ఆకారం అట అది. పైగా స్థిరంగా ఉండేవాడు వస్తున్నాడని అంటే సరిపోద్ది కదా. సమరస్థేమాభిరామాకృతిని, తిక్కన గారి ఆ రచనలో ఉన్న గొప్పతనం ఇది. అట్లా వస్తున్నాడని చెప్తాడన్నమాట. చెప్తే వీళ్ళు నువ్వు శత్రువుని పొగడతావని చెప్పి కర్ణుడు వాళ్ళు వీళ్ళు అంటుంటే శత్రువుని ఎందుకు పొగడకూడదని చెప్పి అశ్వత్థామ వాళ్ళని తిప్పికొడతాడు. తిప్పికొట్టిన తర్వాత ఆ తర్వాత ఇంకొక పద్యం ఉంది ఇట్లాగే. భీష్ముడు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, నువ్వు యుద్ధం మానుకో, జరిగింది ఏదో జరిగింది, మనం వెనక్కి వెళ్ళిపోదాము, నీకు మంచి జరుగుతుందని భీష్ముడు చెప్తాడు. భీష్ముడు చెప్తే దుర్యోధనుడు వినడు. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు, యుద్ధం జరగాల్సింది అంటాడు. అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే సరే మేము యుద్ధం చేద్దాము, నువ్వు ముందు ఆ ఆవును తోలుకొని నువ్వు ముందు వెళ్ళిపో, నేను అర్జునుడిని మేము ఆపుతామని చెప్తాను అంటాడు. అనుకుంటూ అంతకుముందు ఏమంటాడంటే ఈ చెప్పటానికి నువ్వు వెళ్ళిపోవని చెప్పడానికి ముందు యుద్ధం ఆపేద్దామని చెప్పే సందర్భంలో ఈ పద్యం చెప్తాడు. ఏంటో చూడండి, ఇది గమనించాలి. వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెలుతుమనంగరాదు, రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెలవనేర్చునే, హెచ్చగు కుందగు తొడరు తెల్ల విదంబుల కోర్చు అట్లుగా కిచ్చదలంచి ఒక్కమెయి ఇత్తరి పొందగు చేతయుంతగునంటాడు. పొందగు చేతయుంతగునంటాడు. పొందగు చేతయుంతగునంటే పొందు కలిగేటట్లు అంటే సంధి కుదిరేటట్లుగా చేతయుంతగును, అలాంటి పని చేయడం తగినది, ఈ సందర్భంలో తగినది అని చెప్పి భీష్ముడు చెబుతూ ఉంటాడు. దానికి అర్జునుడి మీద వేసినటువంటి విశేషణాలు కానీ, అతని మీద కలిగినటువంటి ఆయనకి ఉన్న అభిమానం కానీ, అతని మీద ఈయనకి భీష్ముడికి ఉన్నటువంటి నమ్మకం కానీ చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. వచ్చినవాడు ఫల్గునుడు, నీ శత్రువు ఎవరో కాదు వచ్చింది, అతను ఫల్గునుడు, ఇంకెవరో అయితే అది అనుకోవచ్చు, హీరో వచ్చాడు. వచ్చినవాడు ఫల్గునుడు, ఇంకొకళ్ళు ఎవరు కాదు. తెలుగు వాళ్ళకి ఈ పద్యం, ఈ ఇడియం వచ్చినవాడు ఫల్గునుడు అని చెప్పి చాలా బలవంతుడు వచ్చేటప్పుడు చెప్పడం అన్నది ఒక ఇడియంగా మారిపోయింది. వచ్చినవాడు ఫల్గునుడు కాబట్టి అవశ్యము గెలుతుమనంగా రాదు. మనం గెలవటం అన్నది నమ్మకం లేదు, అవశ్యంగా గెలుతూ అని చెప్పలేము. ఎందుకంటే రా లచ్చికినై పెనంగిన, రాలచ్చి అంటే రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి అన్నది తత్సమ సమాసము, సంస్కృత సమాసము. దానికి తద్భవం చేసి తిక్కన గారు ఏమన్నాడు చూసారా, రాలచ్చి అన్నాడు. రా అంటే రాజ్యము, లచ్చి అంటే లక్ష్మి. రాలచ్చి అన్నాడు. చక్కటి తద్భవంతో చక్కటి తెలుగు సమాసం చేశాడు. రా లచ్చికినై బలంబులు రెండును గెలువనేర్చుని, రా లచ్చికినై పెనంగిన, రాజ్యలక్ష్మి కోసం యుద్ధం చేస్తే
బలంబులు రెండును గెలవనేర్చునే, రెండు పక్షాల్లో గెలుపు అనేది ఉంటుందా? ఉండదు కదా. ఏం జరుగుతుంది? హెచ్చగు కుందగున్ అంటే ఒకళ్ళు హెచ్చుగావచ్చు అంటే గెలవచ్చు, ఇంకొకళ్ళు ఓడిపోవచ్చు. తొడరుటి ఎల్ల విధంబుల ఓర్చు, తొడరుటి ఎల్ల విధంబుల అంటే ఎదిరించడం ఎల్ల విధంగా ఎట్లా ఎదిరించినా కూడా జయాపజయాలు ఓర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అట్లుగాక ఇచ్చ తలంచి ఈ విధంగా ఏదో రకంగా హెచ్చు కావటం తక్కువ కావటం జరుగుతుంది. ఎదిరించినప్పుడు ఇదే జరుగుతుంది. అలా కాకుండా ఒక్క మెయ్యి ఇచ్చదలంచి ఒక్క మెయ్యి ఇత్తడి పొందగు చేతయుంతగున్, అట్లా కాకుండా కోరి సంధికి ఒడంబడితే పొందు కుదుర్చుకోవాలని ప్రయత్నం చేస్తే చేతయుంతగున్ ఆ సంధి చేసేటటువంటి ఆ అవకాశం ఇప్పుడు ఉన్నది, ఆ అవసరం ఇప్పుడు ఉన్నది. సంధి చేసుకో, యుద్ధం ఎందుకు చేస్తామని చెప్పి భీష్ముడు చాలా నయాన ఆయనకి చెప్తాడు. దుర్యోధనుడికి చెప్తే ఆయన వినడు. ఆయన విని కురుపతి దరహిత వదనుండవచ్చు ఇట్లానియే. అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడంటే, మనకు బాండురాజ తనయ వర్గమునకు నెట్లు పొందుగలుగు, నేను రాజ్యభాగమీను సమరభంగిక విక్రమ నిరతి పూను ఇది నిశ్చయంబు. నేను రాజ్యభాగాన్ని ఇయ్యను, యుద్ధం చేయడం తప్పనిసరి, ఇదే నిశ్చయం అంటాడు. అప్పుడు ద్రోణుడు విధి బలీయం, మేము ఏమీ దాన్ని తప్పించుకోలేము, సరే అట్లానే అవుతుంది, మేము యుద్ధం చేస్తాము, కానీ ఇప్పుడు మనం అందరం నువ్వు గోవులను తోడుకొని ముందు వెళ్ళిపో, మేము అర్జునుడిని ఆపుతాము, ఇప్పటికి ఇదే సరిపోతుందని చెప్తాడు. చెబితే అప్పుడు దుర్యోధనుడు యుద్ధానికి దిగకుండా ఆవును తోలుకొని కర్ణుడు సహాయం తీసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. ఈ వ్యూహం అర్జునుడు గమనిస్తాడు. ఈ వ్యూహం అర్జునుడు గమనించిన తర్వాత ఏం చేస్తాడంటే, తన సారథి ఉత్తర కుమారుడికి ఏం చెప్తాడంటే, అదిగో దుర్యోధనుడు ఆవులు తోలుకొని ముందు వెళ్ళిపోతున్నాడు, మనకి వీళ్ళతో యుద్ధం చేయటం ముఖ్యం కాదు, ఆవులను వెనక్కి తిప్పడం ముఖ్యం. కాబట్టి వీళ్ళందరితోటి ఎవరితోటి యుద్ధాన్ని తిరగకుండా గుండ్రంగా తిరిగి సైన్య నివాహం మొత్తాన్ని దాటి అవతలకు పోయి దుర్యోధనుడికి ఎదురుగా రథం తిప్పమని చెప్తాడు. ఉత్తరుడు కూడా రథసారథ్యంలో గొప్ప గొప్ప సారథులలో ఉత్తరుడు కూడా ఒకడు. ఉత్తరుడు పిరికివాడని, యుద్ధం చేయలేడని అందరూ చూపిస్తాడు, నిజమే. కానీ సారథ్యం చేయడంలో మాత్రం గొప్పవాడు, చాలా గట్టికుడు. అలాంటి ఉత్తరుడు రథాన్ని బర్రను తిప్పుకొని అర్జునుడు చెప్పినట్లుగా వీళ్ళందరినీ దాటిపోయి కర్ణుడిని దాటి దుర్యోధనుడు ముందుకు వస్తాడు. ఈ లోపల కర్ణుడు ముందుకు వస్తాడు. కర్ణుడితో యుద్ధం చేయడానికి అర్జునుడు దిగుతాడు. కర్ణుడికి అర్జునుడికి మధ్యలో కూడా మంచి పద్యాలు ఉంటాయి. మిత్రులారా, ఈ ఘట్టంలో ఉత్తర గోగ్రహణ ఘట్టంలో నర్తనశాలలో చాలా మంచి పద్యాలు ఉన్నాయి. ఉత్తరుడికి పద్యాలు ఉన్నాయి, అర్జునుడికి పద్యాలు ఉన్నాయి. ఆ తర్వాత యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న 2 పద్యాలు వస్తాయి. ఈ పద్యాలు అవి కాక అర్జునుడు అంటే బృహన్నల ఎన్టీఆర్, ఈయన ఉత్తర కుమారుడికి కౌరవ సైన్యంలో ఉన్న వేరువేరు రాజులను, వేరువేరు వీరులను పరిచయం చేస్తాడు. అదొక మంచి పద్యం ఉంది. ఆ తర్వాత కర్ణుడికి అర్జునుడికి, దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలో సంవాదం జరిగే మంచి మంచి పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలు కూడా నా మిత్రులందరికీ పరిచయం చేస్తాను. మిత్రులారా, ఒక మనవి ఏంటంటే, నా ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల, బెల్ ఐకాన్ నొక్కటం వల్ల ఎంతోమంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.